ఎంతమంది వచ్చారు? మొత్తం 39 మంది వచ్చారయ్యా. 11 మంది కావాలా? అవునయ్యా. మన పక్కింటి పంకజం పేరు రాసుకో. ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయిందయ్యా. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాస్తే ఊరంతా సంతోషిస్తారు. ఏంటి మావయ్య 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా శుభలేఖలు రాయిస్తున్నారు? పక్కూరు బంధువులు శుభలేఖలు వాళ్ళ పేర్లు రాయలేదని అలిగారమ్మా, అందుకే వాళ్ళ పేర్లు రాస్తున్నారు. సరే త్వరగా కానీ. అందరికి బట్టలు తీశారు కదా? తీసుకున్నాం మావయ్య. నాకు జమీందార్ టోపీ కొన్నారు కదమ్మా? పసుపచ్చ టోపీ కొన్నాం మావయ్య. సంతోషం. పంతులు అయ్యా ఏంటి ఆలోచిస్తున్నావు? రాయవయ్యా. అయ్యా 49 మంది పేర్లు వచ్చాయి. ఇంకొకరి పేరు చెప్తే రాసి నేను బయలుదేరతాను. నీ పేరు రాసేసుకొని బయలుదేరు. ఏంటయ్యా? ఏంట్రా అయ్యా గొయ్యా అంటూ పెళ్లికి ముందే శుభలేఖలు పంచిపెట్టు. సరే అలాగే ఇస్తానయ్యా. బంధువులు తిట్టుకుంటారు. దిగులు పడకండి అయ్యా, బంధువుల సంగతి నేను చూసుకుంటానయ్యా. పంతులు మాటలు మాత్రం బాగానే చెప్తావు, పని మాత్రం చెయ్యు. నాన్న భోంచేశారా? తెలుసు అని చెప్పావేంటి? తెలియదని చెప్పి తన్నులు తినడం కంటే తెలుసు అని చెప్పి బాగా తినేద్దాం. తిని మళ్ళీ తన్నులు తిందాం. మరి నైట్కి సర్లే, దానికి కూడా ఏదో ఒక ఐడియా వేయి. ఏమండి రిషిత ఎక్కడండి? ఇల్లంతా వెతికినా కనపడలేదు. అది వాళ్ళ ఫ్రెండ్ని చూడడానికి పక్కూరు వెళ్ళింది. ఫ్రెండ్ని చూడడానికా? ఎందుకు? శుభలేఖలు ఇవ్వాలి కదా. ఏమండి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఊరెందుకు పంపించారండి? చూడు, అది పెళ్లి అయ్యాక అల్లుడితో ఫ్రాన్స్ వెళ్ళిపోతే ఇక ఫ్రెండ్స్ ఎలా కలుస్తుంది? భోజనం టైంకి వచ్చేస్తుందిలే. బట్టలు అవి కొనేసారా? కొనేసామండి. అలాగా, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అల్లుడు గారి డ్రెస్ బాగా కుదిరిందండి. సరేలే వెళ్ళు, నేను వచ్చి చూస్తాను. అలాగే. ఏమండి ఏంటి ఏంటి ఇక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు? లేదు, పెళ్లికి పిల్లలందరూ వచ్చి అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ బల్ల వేద్దామని ఆలోచిస్తున్నాం. నువ్వు వెళ్ళి పనులు చూడు. 6కి 2 అడుగుల వెడల్పుతో ఓ చెక్క, ఆ తర్వాత ఏమో ఈ పక్కనే తొందరగా మెక్కడే. సుబ్రహ్మణ్య సార్, పెళ్లి కొడుక్కి స్పెషల్ గా డ్రెస్సులు తెచ్చారంట. అమ్మాయి ఎక్కడ? కొట్టేనంటేనా? నన్నే అడుగుతున్నావా? సీరియస్ గా చెప్తున్నాను, మమ్మల్ని కొట్టి అన్నం పెట్టి మళ్ళీ కొట్టే కంటే వెళ్ళి పారిపోయిన అమ్మాయిని పట్టుకోండి, లేదంటే పిల్ల పాపలతో వచ్చి నిలబడుతుంది. నిజం చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళలేరా? ఎప్పుడెందుకు అలా గుడ్డ కట్టుకుంటున్నారు? మీ ఇంటి సమస్యలకి మా కడుపుకు ద్రోహం చేయడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు కొట్టండి, 2 రోజులు తట్టుకుంటాం. అన్నా వీళ్ళు మరీ ఓవర్కి వెళ్తున్నారన్నా? నటిస్తున్నారంట్రా. చివరి వరకు మీ ఫ్రెండ్ ని కాపాడాలని చూస్తున్నారు కదా. నవ్వకురా, మూసుకో, పెద్దలతో మాట్లాడుతున్నాం కదా. ఏం చెప్పాలి? ఎవడో తెలుసు. తీసుకురా. మీ ఫ్రెండ్ తో మాట్లాడు. మేమిద్దరం వీళ్ళ చేతులు చిక్కాం, చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తోడిస్తున్నారని చెప్పు. అప్పుడు చెప్పరా వాడితో. నువ్వేదో పెద్ద తెలివైన వాళ్ళ ప్రవర్తించుకో. త్వరగా నీ ఫ్రెండ్ తో మాట్లాడు. మాట్లాడరా. ఏంట్రా చూస్తున్నావు? సార్, మీలాంటి ఒక సీరియస్ మెంటల్ నేను ఎప్పుడూ చూడలేదు సార్. చూస్తావురా? చూస్తున్నానుగా. ఏమైందో ఏంటో చెప్పు సంపత్. ఆ కార్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేశాను, అదేదో లారీ నెంబర్ అంట. ఇప్పుడు ఏం చేద్దాం? సంపత్, నువ్వు తిన్నగా రిషిత కాలేజ్కి వెళ్ళు, వాళ్ళ క్లాస్ లో విచారించు. సరే. ఆఫీస్ లో రఘు ఒక అతను ఉంటాడు, అతనికి నా పేరు చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ తీసుకో. సరే, నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళకు మాట చెప్పు. పోనీరా. వాడు ఫ్రెండ్ తో మాట్లాడలేదు. వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడితే ఆ నంబర్ ఆధారంగా వాడిని పట్టుకుంటామని చాలా హుషారుగా ఉన్నాడు. ఫోన్ లో మాట్లాడడం తెలియదట. సంపత్ ఏమైనా ఫోన్ చేశాడా? ఇప్పుడే మాట్లాడాను. ఇచ్చిన కాలేజ్ నంబర్ పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారట. అదేదో లారీ నంబర్ అట. చూస్తుంటే క్రిమినల్స్ లో ఉన్నారు. రిషిత కాలేజ్కి సంపత్ని పంపించాను. ఆ అబ్బాయి అడ్రస్ తప్పకుండా తీసుకొస్తారు. నువ్వేం దిగులు పడకనా, వాళ్ళు దొరుకుతారు. ఏమండి ఏంటి? నేను ప్రియా రిషితాకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే తెలియదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? చెప్పడం మర్చిపోయాను. వచ్చేదారిలో బండి రిపేర్ అట, సెల్ ఛార్జ్ కూడా అయిపోయిందట. ఇప్పుడే డ్రైవర్ మాట్లాడాడు, బయలుదేరి వస్తున్నారు. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? వెళ్ళి పనులు చేసుకో. అమ్మాయి రాలేదంటే అసలు పట్టించుకోరేంటండి? దాని ఏమైనా చిన్నపిల్ల వస్తుంది. అమ్మాయి ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. అలాగే అల్లుడు గారు, చాలా సంతోషం. చెప్పాను కదా. సరే, దాంతో నేను చెప్తానుగా. అలాగే ఉంటాను. మంచిది మంచిది. 3.5 లక్షలు పెట్టి పెళ్లికి పట్టు చేరుకున్నాడట. రిషిత్కి అల్లుడు గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందట. ముదనష్టవది ఎక్కడికి వెళ్ళి తగలడిందో. ఇదిగో లాయరు, నువ్వు మాట్లాడు. నేను చూసుకుంటానన్నా. ఏమైందిరా? నేను తర్వాత ఫోన్ చేస్తాను. నీకు అల్ఫోన్స్ అని ఒకతను చేస్తారు, ఆయన ఫాలో చేయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అరే దేవా, ఈ జమీందార్ డ్రెస్ లో ఒకటి తక్కువైంది, అదేమిటో చెప్పరా.
వెళ్ళండి చిన్న. ఓకేరా నువ్వు చెప్పు. ఏదో తప్పించుకుంటున్నావు చూడు. ఏం అడగడం దండగా. నువ్వు కాస్త చదువుకున్నట్టున్నావు. నువ్వు చెప్పగలవా? నువ్వు చదువుకోలేదా? అరే శంకర, ఈ తెలుగు తక్కువ దద్దమ్మల్ని నువ్వు ఎలా భరిస్తున్నావురా? వెళ్ళండి చిన్న. చెప్పరా, ఈ డ్రెస్ లో ఏం తక్కువైంది? నా మాట విని వెళ్ళండి చిన్న. ఓ జమీందారు కుటుంబంలో పుట్టు ఆ మాత్రం వెళ్ళమని చెప్తే అర్థం కాదు. బుద్ధుండాలి. చూడు శంకర, ఇదేరా ఈ డ్రెస్కు మర్యాద. దీన్ని దివాన్ శాలువా అంటారు. తెలియకపోతే అడుగు, చిలక్క నేర్పించినట్టు నేర్పిస్తాను. అవునోరే, పొద్దున్న 5 గంటల నుంచి అక్కడ నుంచొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ అందరూ గుంపుగా నుంచొని మాట్లాడుకుంటున్నారు. వంట వాళ్ళు ఏమైనా గొడవ చేస్తున్నారా ఏంటి? భోజనాలు బాగోకపోవారు చెప్తా. అల్ఫోన్స్ ఆటో చెప్తానని మమ్మల్ని తెగ తిప్పుతున్నాడు. ఆ కుర్రాడు ఏమైనా చెప్పారా లేదా? అయ్యా, ఈ డ్రెస్లో మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుందయ్యా. మీకు ఈ చుడిదార్ చాలా బాగుందయ్యా. ఇది చుడిదారా? అవునయ్యా, ఏదో మార్చేసుకున్నట్టున్నారు. ఏంటది? దుపటా బదులు టవల్ వేసుకున్నట్టున్నారు. పళ్ళు మొత్తం రాలిపోతాయి. పోరా బందికే